రైట్. ఇక దేశవ్యాప్తంగా జరిగినటువంటి 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ నిన్న సాయంత్రం వెలువడ్డాయి. తమిళనాడులో మరోసారి డిఎంకేకి పట్టం కడతాయని కొందరు, ఒకే ఒక మా ఇండియా మై యాక్సిస్ సంస్థ మాత్రం టీవీకే పార్టీ విజయం సాధిస్తుందని. వెస్ట్ బెంగాల్లో కొన్ని సంస్థలు టీఎంసీకి పట్టం కడితే కొన్ని సంస్థలు బీజేపీకి పట్టం కడుతున్నాయి. సో ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది ఎగ్జాక్ట్ పోల్స్ గా రిఫ్లెక్ట్ అవుతాయంటారా, లేదా ఏపీ 2024 ఎన్నికల్లో ఒక మిస్సీవ్ జరిగిందనే ఏదైతే వాదన వినిపిస్తుందో, ఆరోపణలు వినిపించాయో, ఈవీఎంలపై ప్రశ్నలు వినిపించాయో, ఆ ఈవీఎంల తారుమారు లేదా ఈవీఎంల హ్యాంపరింగ్ అనేది కూడా ఇక్కడ బయటకు వస్తుంది టాపిక్. సో ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు మీరు? మొన్న మధ్య పరకాల ప్రభాకర్ రాసిన ది వైర్ బుక్ కంటే ముందుగా ఆయన బీహార్ ఎలక్షన్స్ గురించి కూడా రాసినారు సార్. మీరు గమనిస్తే అక్కడ కూడా దగ్గర దగ్గర ఒక 76 లక్షల ఓట్లేమో అటు ఇటు తారుమారు చేసినారన్నారు సార్. సో ఎస్ఐఆర్ ని ఎందుకు ఎస్ఎస్ఆర్ ని పక్కన పెట్టి కొత్తగా ఎస్ఐఆర్ పెట్టారు, లేకపోతే దీని ఆంతర్యం ఏంటి, దీన్ని రూపొందించిన వారెవరు, గతంలో ఎస్ఎస్ఆర్ ని ఎందుకు పక్కన పెట్టినారు, ఆ నివేదిక ఎందుకు తప్పనిపించింది, ఆ నివేదిక చేసిన వారెవరు, ఇవన్నీ కూడా డిస్కషన్ జరిగింది సార్. ఏదైతే పరకాల ప్రభాకర్ గారు ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ బాడీ, ఇండిపెండెంట్ బాడీ అయినటువంటి ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, గతంలో ఒక లెటర్లు రాస్తే చక్కగా రెస్పాండ్ అయ్యేవారట, లోపలికి వెళ్ళి మాట్లాడేవాళ్ళట. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, మీకు తెలుసో లేదో, జైల్లో ఒక చిన్న కిటికీ ఉంటది, పెద్ద జైల్ గేట్ ఉంటది, చిన్న కిటికీ ఉంటది, ఆ కిటికీ ఇలా ఓపెన్ చేసి చూస్తారు చూడండి, అట్లాగే ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఒక చిన్న కిటికీ పెట్టిందంట, ఒక పెద్ద గేట్ పెట్టి. ఆ కిటికీలోంచి మనం లెటర్లు ఇస్తే తీసుకుంటారు, కానీ ఆ లెటర్లకి రెస్పాండ్ అవ్వట్లేదట. అంటే ఫామ్ 16 ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటేనండి, మేము ఈ ఊరు నుంచి వెళ్ళిపోయాం, మా ఓటు తీసేయండి అంటే తీసేయాలి. మేము ఈ ఊర్లో ఉన్న మా ఓట్లు తీసేసి, అరే అవునా మీరు ఆ ఊరు వెళ్ళిపోయారని రాసేసి ఉంటారమ్మా, రాసిస్తే అట్లా ఎట్లా రాస్తారు సార్, మమ్మల్ని అడగని ఎలా తీసేస్తారు సార్ అంటూ కూడా వాదోపవాదాలు చాలా జరిగినాయి సార్. సో ఇటువంటి టైంలో దేని నమ్మాలో దేని నమ్మకూడదో తెలియట్లేదు. అంటే ఎలక్షన్ అంటేనే మనం ఎంపిక చేసుకోవాల్సిన అభ్యర్థిని మనస్ఫూర్తిగా ఎంపిక చేసుకుంటున్నామా, మనం ఎంపిక చేయాల్సిన అభ్యర్థిని కూడా అర్ధరాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 వరకు టక్ టక్ టక్. అరే స్వామి, సెకండ్ కి ఎన్ని ఓట్లు వేస్తారండి? ఒక గంటకి ఎన్ని ఓట్లు పోలింగ్ అయినాయండి? నిమిషానికి 5 ఓట్లు పోలింగ్ అవుతాయా, 4 ఓట్లు పోలింగ్ అవుతాయా? అరే ఏదో సినిమాలో చెప్తారు సార్, వచ్చిపోమ్మ మెరుపుతీగా అంటే. అరే ఏదైతే పోలింగ్ బూత్ లోపల నుంచి రెండిటికి నడవాలి, ఒకటి ఎమ్మెల్యే కౌంటర్ కి, ఒకటి ఎంపీ కౌంటర్ కి. ఈ 2 కౌంటర్లకి నడవడానికి, లోపలికి నడవడానికి, ఆ చుక్క వేయించుకోవడానికి, అది అయిపోయాక బయటికి రావడానికి సార్ ఎంత టైం పడుతుంది సార్? వచ్చిపోమ్మ మెరుపుతీగా అన్నట్టుగా టకటక వచ్చేసి టకటక వెళ్ళిపోయింది సార్. అంటే క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి గేట్లు క్లోజ్ చేసినారు, 3500 బోట్లు. అంటే మన రాష్ట్ర ఎలక్షన్ చూస్తుంటే ఇక మనం పక్క రాష్ట్ర ఎలక్షన్స్ ఎంత నిబద్ధతగా జరిగినాయి అని ఊహించడం అనిర్వచనీయం అండి. ఎందుకంటే మన కళ్ళ ముందు మన ఎలక్షన్ ని ఎంత విధ్వంసం చేసినారో. సాయంత్రం 6ంటికి పోలింగ్ క్లోజ్ అవుతుంది, కానీ అట్లాంటిది 7, 8, 9 వరకు ఉంటే ఎక్కువ, కానీ తెల్లారిపోయింది 2 వరకు అంటే ఆ నైట్ డ్యూటీ చేసినటువంటి పోలింగ్ బూత్ అధికారులు సాయంత్రం 6 నుంచి రాత్రి తెల్లవారుజామున 2 వరకు ఏదైతే క్యూ లైన్ లో నుంచున్నారా, కూర్చున్నారా, పడుకున్నారా, తిన్నారా, 1, 2 అన్ని ఎటు వెళ్ళారు? సో ఇటువంటి పరిస్థితుల్లో నేనైతే అవి నమ్మలేను. కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, ఏదైతే వెస్ట్ బెంగాల్లో ముస్లిం ఓటింగ్ ఎక్కువ ఉంటది సార్, ముస్లిం ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. సో అటువంటి ఏరియాలో కూడా ఎన్డీఏ వచ్చిందంటే ముస్లింలలో మార్పు వచ్చింది, ముస్లింలు హిందుత్వం వైపు మొగ్గు చూపినారు, లేకపోతే మోడీ గారిని నమ్మినారు. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ తర్వాత నమ్మబుద్ధి కాదు సార్. సో అక్కడ ఎలక్షన్ ఎలా జరుగుతుంది అనేది తెలియదు. కానీ చాలా మంది సార్ మన ఊరికి ఎంబ్రాయిడింగ్ వర్క్, మగ్గం వర్క్ చేయడానికి వచ్చేవాళ్ళు సార్. మీకు గుంటూరు, విజయవాడ అంతా కూడా, అంటే మా ఏరియా అంతా, వాళ్ళు రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తారు సార్. ఇక్కడ మనం 1000 రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి పర్ డేకి, ఇల్లు, అకామిడేషన్, భోజనం అన్ని ఇచ్చి. కానీ ఎలక్షన్ అంటే 10 రోజుల ముందే వాళ్ళు వెళ్ళిపోతారు సార్. వెళ్ళిపోయి వాళ్ళందరూ మొత్తం ముస్లింసే సార్, మొత్తం ముస్లింసే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బతుకు తిరిగి వచ్చినంత ముస్లింసే. వీళ్ళందరూ ఎలక్షన్ అంటే పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్తారు సార్. 10 రోజులు ఎలక్షన్ రోజు వెళ్ళి వేసి తర్వాత రోజులు వచ్చేయండి అంటే అలా కాదట. ఒక 10-15 రోజుల ముందు వెళ్ళే వాళ్ళు ఉంటారు, నెల రోజులు అక్కడే ఉండే వాళ్ళు ఉంటారు, ప్రచారం చేసుకుంటారు, దగ్గరుండి గెలిపించుకుంటారు. మా సామాజిక వర్గాన్ని మేము రక్షించుకోవాలి, మా ఉనికి కోల్పోతాము, లేకపోతే మాకు గౌరవం ఉండదు, లేకపోతే మాకు ఇంకోటి అంటూ వాళ్ళు పొలోమని వెళ్ళిపోతారు. ఇప్పుడు అక్కడ ఎన్డీఏ వచ్చింది అనుకోండి, ఆ ఓటేసిన వాళ్ళకి ఆశ్చర్యం అవుతుంది. లాస్ట్ టైం మీరు వేసినారు, ఈ టైము నేను వేసినాము, ఈ టైం ఇంకా మన పిల్లల ఓటింగ్ కూడా కలిసింది, ఇంకా గెలవాలి కదా,
మరి కొత్తగా ఎవరు వచ్చినారు, ఎలా గెలిచినారు, ఇవన్నీ కూడా ఎలక్షన్ దాని మీద కూడా ప్రజలకి సందిగ్ధమైన ప్రశ్నలు వచ్చేస్తాయి సార్. నేను చాలా మంది ఈ మగ్గం వర్క్, ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ వీళ్ళందరూ చేసే వాళ్ళని అడిగేదాన్ని, మీరు అక్కడ ఓటు ఎవరికి వేస్తారు, మీరు ఎందుకు 10 రోజులు జీతం మానుకొని పోతున్నారు, ఇలా చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు సార్. సో అంత బలంగా ఉండే ఏరియాల్లో ఎన్డీఏ ఎలా వస్తుంది అంటే, అంటే మీరు ఇందాకేదో చెప్పారు, మాస్ ఎలక్షనా లేకపోతే మాయా మచ్చింద్ర ఏమన్నా చేసినారా, లేకపోతే ఈవీఎం లా, వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, మనకంతా తెలియదు కానీ అంత నాలెడ్జ్. బట్ ఈ ఎగ్జిట్ పోల్సా, ఎగ్జాక్ట్ పోల్సా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ పోలింగ్ అయినా సెంట్రల్ తలుచుకుంటే అయిపోయే పరిస్థితి అయితే నెలకొనింది సార్. ఇంకా నైన్లే ఆ డీలిమిటేషన్ బిల్లు కనుక వచ్చుంటే అసలు ఈ కౌంటింగ్ తో కూడా పనులు పడల. ఒక 3 రాష్ట్రాలు వేసేస్తే చాలు, అంటే ఉత్తరప్రదేశ్ 24 కోట్ల పాపులేషన్ సార్, మహారాష్ట్ర దగ్గర దగ్గర 14 కోట్ల పాపులేషన్ సార్, ఇంకా అక్కడక్కడ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇవన్నీ చిన్న చిన్న రాష్ట్రాలు, వాళ్ళ అంటే ఎక్కువ పాపులేషన్ ఉంటే రాష్ట్రాలు ఉంటే చాలు సార్, అయిపోతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎగ్జిట్ పోల్స్, ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా, ఎలక్షన్ మీద కూడా, ఎలక్షన్ దాని మీద కూడా మనం కేసులు నమోదు చేయాల్సినటువంటి ఆవశ్యకత వచ్చిందండి. ఇందాక చెప్పినారు వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు, ఢిల్లీలో ఉన్నానమ్మా అన్నారు సార్, ఏమన్నా పిల్ వేయడానికి వెళ్ళారా అంటే అవునమ్మా అన్నారు. మన స్టేట్ గురించా కాదంటే, స్టేట్ గురించా సార్ అంటే కాదమ్మా దేశం గురించి అన్నారు. దేశం గురించి ఏం పిల్ వేస్తారు సార్ అంటే, వ్యవసాయదారులకి రైతుల్ని మోసం చేస్తుందమ్మా దేశం, దేశం వాళ్ళకి సరైన టయానికి ఏమి బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, కౌలు రైతులకి రుణమాఫీలో లేకపోతే ఇంకోటో అంటే, ఒక వ్యక్తి ఆయన వయసు ఒక 75 పైచులుకుంటుందేమో సార్, ఆయనకి కూడా గుండెలో పేస్ మేకర్ ఉంటది, కానీ ఈ రోజు కూడా ఆయన ఢిల్లీకి వెళ్లి దేశ ప్రగతి కోసం, రైతుల కోసం పిల్ వేస్తున్నారంటే, అలాంటి వాళ్ళు మా గురువులు అని చెప్పుకోవడానికి సగర్వంగా నేను చాలా సంతోషంగా చెప్తున్నాను సార్. సో ఇటువంటి పరిస్థితుల్లో సింగపూర్ కి వెళ్ళినటువంటి అతను ఎవరు, వ్యవసాయ శాఖ మంత్రి, రైతుల సమస్యల గురించి 75 ఏళ్ల వయసులో సుప్రీంకోర్టులో పిల్ వేయడానికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి. కంపేర్ చేసుకోండి సార్. సార్ అక్కడ విస్తీర్ణమే 1,87 కోట్లు, అంటే 1,87,000 విస్తీర్ణమే ఎంతో ఉంటదట సార్. దాంట్లో 1000 ఎకరాలేనంట సార్. సార్ సింగపూర్ లో, అయ్యా సార్, సింగపూర్ లో విస్తీర్ణమే చాలా తక్కువ ఉంటదండి. దానికి తోడు 1000 ఎకరాలే వ్యవసాయదారుల పంటలు వేసేవట. ఈ 1000 ఎకరాల వ్యవసాయం వాళ్ళు ఎలా చేస్తున్నారని చూడడానికి వెళ్ళినారా గౌరవ ఆయన ఎవరు పాపం వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు. సో ఇది ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఇది దేశ ఖజానా, మన పబ్లిక్ ఫండ్, లేకపోతే మన ప్రభుత్వ ఖజానా నుంచి ఇలా వాడుకోకూడదు. ఆయనకి ఏం పని సార్? సో ఒక రైతు సమస్య కోసం ఒక వ్యక్తి ఆ వయసులో ఢిల్లీ దాకా వెళ్లి పిల్లు వేస్తుంటే, అసలు వ్యవసాయమే లేనటువంటి సింగపూర్ లాంటి దేశాల్లో 1000 ఎకరాల వ్యవసాయాన్ని చూడడానికి వెళ్ళారా వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు? మా డబ్బు సార్, ఖర్చు పెట్టేటప్పుడు ఒకసారి చూసి ఖర్చు పెట్టండి సార్. మీరు లిప్స్టిక్లకో, లేకపోతే మీకు సంబంధించిన హోటల్ రూమ్స్ కో, లేకపోతే మీ ఇంట్లో ఇంటీరియర్ వస్తువులకు ఇవన్నీ కొనుక్కునేటప్పుడు దయచేసి మమ్మల్ని దృష్టిలో పెట్టుకోండి. ఇవంతా మా పర్సనల్ డబ్బులేనండి, కావాలంటే చూడండి మా హ్యాండ్ బ్యాగ్ నిండా ఆ డబ్బేనండి అంటే అలా నమ్మడానికి లేదండి. ఆర్టీఐ వేసేస్తున్నారు. రాష్ట్ర ప్రజల్లో చదువుకున్న విద్యావంతులు ఆర్టీఐ వేసి ప్రభుత్వ ఖజానా నుంచి ఎంత డబ్బు అక్కడికి తీసుకువెళ్ళినారు. చాలా చిన్న దేశం సార్ సింగపూర్. ఆ దేశంలో సింగపూర్ బాగా డెవలప్ అయిపోయిందంటే అసలు ఎంత ఉంటుంది సార్? మన దేశ విస్తీర్ణం మొత్తంలో ఒక చిన్న స్టేట్ కి సంబంధించిందే కదా సార్. ఆ స్టేట్ బాగా ఉంటుందని మనం డప్పు కొట్టి చెప్పుకోవడం అవసరమా సార్? అదే ఆశ్చర్యం. మరి ఆయన సింగపూర్ ని మన అమరావతికి తీసుకొస్తారన్నారు, దారిలో ఉంది సింగపూరు. అది ఇవాళ రేపో కూడా మనకి రీచ్ అయిపోతుంది. అరైవల్ అయిపోగానే, ఫ్లైట్ దిగగానే దేశంలో ఆ ఫ్లాట్లు సార్, ఒక చనిపోయిన రైతు అంటాడు, నా ఫ్లాట్ సింగపూర్ ఫ్లాట్ పక్కన ఉండాలి, నాకు అక్కడే ఒక కాలువ పక్కన ఇచ్చినారు అన్నాడు. అరే అట్లా అంటే రైతు గుండె టక్కుమని ఆగిపోయింది సార్, ఆన్ స్పాట్ విత్ డిస్కషన్ ఆఫ్ ఎమ్మెల్యే. దాన్ని ఏమనాలి సార్? ఓపెన్ గా దాన్ని ఏమనాలి సార్? ప్రభుత్వం ఉండే ప్రతినిధులతో గొడవ జరుగుతుండగా కుప్పకూలిపోయిన రైతు చావుని ఎవరి అకౌంట్ లో వేయాలి సార్? ఎవరి అకౌంట్ లో? ఎంత భావోద్రేగానికి లోనయ్యారు, ఎంత బాధపడినారు, ఎంత ఆలోచించినారు, అక్కడే కుప్పకూలిపోయినారు కదా సార్. సో అటువంటి పరిస్థితుల్లో రైతుల ఆవేదన అనేది దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకొని చిత్తశుద్ధిగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ ఎగ్జిట్ పోల్స్, ఎగ్జాక్ట్ పోల్స్, ఇది కూడా ఎలక్షన్ బాడీని కూడా మనం ఆశ్చర్యపోవాల్సి వస్తుంది, అనుమానించాల్సి వస్తుంది. మాట్లాడిన వాళ్ళేమి రోడ్డు మీద ఆవారాలు కాదు. ఏదైతే పరకాల ప్రభాకర్ గారు, దాంతో పాటు ఎంతో మంది ఎకనామిక్ ఎనలిస్టులు, వీళ్ళందరూ బీహార్ ఎలక్షన్ కౌంటింగ్ లో వాళ్ళందరూ దగ్గరుండి చూసినారు సార్. దాని గురించి పెద్ద పెద్ద లెటర్స్ కూడా పంపించినారు. ఎలక్షన్ కమిషనర్ ఏదో, ఎలక్షన్ బాడీ ఏదో రెస్పాండ్ అవ్వలేదట. సో మన రాష్ట్రంలో మనమే చూసినాం సార్, పక్క రాష్ట్రాల దాకా పోయారు, బీహార్ దాకా పోయారు. పులివెందుల ఎలక్షన్స్ ఎలా జరిగినాయి సార్? ఒక ఊర్లు తాళాలేసి ఎలక్షన్ కి బయటికి రానివ్వలేదు సార్.
బయటికి రానివ్వలేదు. ఆఖరికి బూత్ లో ఏజెంట్లు లేరంట. అరే ఇంత ఆశ్చర్యం చేసినారు అంటే ఎలక్షన్ వన్ సైడ్ చేసినారు కదా, వన్ సైడ్ చేసినారు కదా, అదొక గెలుపా? ఆ గెలుపుకి మళ్ళీ మీరు డప్పు కొట్టుకోవడమా? తల్లి చెల్లి ప్రచారం చేసినప్పుడు కూడా ఆయనంటే ఏంటో తెలుసు కాబట్టి ఎలక్షన్ అంటే ఎలా ఉంటుందో చూపించినారు కదా సార్. సో దయచేసి ఇండిపెండెంట్ బాడీ అయిన ఎలక్షన్ ని బాడీని ప్రభావితం చేసేస్తారు. పాపం పోలీస్ వ్యవస్థ అయితే హైకోర్టులో చివాట్లు ఎటుపోతుంది సార్. సో దయచేసి లీడర్ సినిమాలో శేఖర్ కమ్ముల గారు తీసినటువంటి లీడర్ సినిమాలో హీరో లాగా గౌరవ డిప్యూటీ శాఖ మంత్రి వర్యులు ఉండాలని, నా మీద విరుచుకుపడ్డ వీర మహిళలందరూ భీమవరం డిఎస్పీ మీద విరుచుకుపడ్డాలని, ఒక మైనర్ బిడ్డకు జరిగినటువంటి అత్యాచారాన్ని ప్రశ్నించి గొంతెత్తి మాట్లాడాలని, మహిళా పక్షపాతిగా ఉండేటటువంటి జనసేన పార్టీ చిత్తశుద్ధిగా ఈ కేసుని ఎంక్వైరీ చేసి ఆ కుటుంబాన్ని ఆ బిడ్డని పరామర్శించాలని, ఏ పొలిటికల్ ప్రెషర్ వల్ల ఆ కేసు వేయకుండా ఉన్నారో, ఏ పొలిటికల్ లీడర్ చెప్తే ఆ కేసు వేయకుండా హైకోర్టు దాకా మెట్లెక్కిన డిఎస్పీ తో పూర్తి వివరాలు సేకరించి ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలని, హోమ్ మినిస్టర్ గారు లేకపోతే మహిళా కమిషన్ చైర్పర్సన్ మీద గౌరవ సీఎం గారు చర్యలు తీసుకోవాలని, మళ్ళీ ఇలాంటివి హైకోర్టు దాకా పోకూడదు, ఏవైనా మీ దగ్గరికే రావాలి, మీరే ఇమీడియట్ రియాక్షన్ తో యాక్షన్ తీసుకోవాలి అంటూ కూడా కొంచెం మందలించండి సార్. అంటే గట్టిగా మందలించకండి, చిన్నగా. అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారికి చెప్తారు చూడండి, ఏమ్మా అనిత నన్ను తీసుకోమంటా హోంశాఖ, నేను తీసుకుంటే ఎలా ఉండదు, అంత కఠినంగా వద్దులేండి. ఏదో సమావేశాల్లో మీ 4 గోడల మధ్యన హోమ్ మినిస్టర్ వర్యులకి మహిళా కమిషన్ చైర్పర్సన్ కి ఇవి అక్కడ దాకా పోకూడదమ్మా. ఏ సమస్య వచ్చినా అవేర్నెస్ చెప్పండి, మీ దగ్గరికి రమ్మనండి. పార్టీలకు అతీతంగా ఆడబిడ్డలకి రక్షణ కల్పిస్తామన్న భరోసా మీ ద్వారా మహిళలకి ఆడబిడ్డల తల్లులకి అందేలాగా చూడండి అని కఠినంగా కాకుండా కొంచెం శుతిమెత్తగా చెప్పాలని ఒక మహిళగా కోరుకుంటున్నాను సార్. భీమవరంకు సంబంధించినటువంటి అత్యాచార సంఘటనలో హైకోర్టు చివాట్లు పెట్టింది, ముఖ్యంగా పోలీసులకి కేసు దాఖలు చేసే విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ. అదే సమయంలో దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్. సో నిజంగా ఎగ్జిట్ పోల్స్ అనేది ఎగ్జాక్ట్ పోల్స్ కానున్నాయా, లేదా ఈవీఎం తరహాలో మరోసారి ఏదైనా ఒక మిస్చీఫ్ జరిగే అవకాశాలు ఉన్నాయా? ఈ వాదన కూడా క్రమంగా బలపడుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, భీమవరం అత్యాచార సంఘటనకు సంబంధించి హైకోర్టులో పోలీసులకు చివాట్లు పెట్టినట్టుంది. సో ఇది పోలీసులకు చివాట్లు పెట్టినట్టు పరిగణించాలా, అసలు కేసు పూర్వాపరాలు ఏంటి, తర్వాత లేదా ప్రభుత్వానికి ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది హైకోర్టు? సార్ ఇక్కడ ముఖ్యంగా మొన్నటి రోజు సింగపూర్ పర్యటనకి వెళ్ళినటువంటి గౌరవ హోంశాఖ మంత్రి వర్యులు, అదే రకంగా ప్రముఖ పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ఇండిపెండెంట్ బాడీ అయినటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ వారు, వీరిద్దరిని దాటుకొని హైకోర్టును ఆశ్రయించాల్సినటువంటి దౌర్భాగ్యం ఆ మహిళకి ఎందుకు వచ్చిందో ఆలోచించండి సార్. ఒక ఎఫ్ఐఆర్ కట్టలేదు, ఒక పోలీసుడు ఎఫ్ఐఆర్ కట్టలేదు అయితే ఇమ్మీడియట్ గా మేము ఏం చేస్తామంటే, అమ్మ మహిళా కమిషన్ మేడం దగ్గరికి వెళ్ళండి, మేడం కి చెప్పండి, మేడం ఖచ్చితంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇది ప్రాసెస్. మేము చాలా కేసుల్లో కూడా మహిళా కమిషన్ ఆఫీస్కి వెళ్ళి చేయించుకుంటున్నటువంటి పర్వాలు ఉంటాయి. కానీ ఇక్కడ దారుణం ఏంటంటే, ఒక ఫోక్సో కేసు, ఒక మైనర్ బిడ్డ మీద జరిగినటువంటి దాడి, ఆధారపూర్వకంగా ఎవిడెంటరీగా ఉన్నటువంటి మెడికల్ రిపోర్ట్, ఇవన్నీ చేత పట్టుకొని కేసు కట్టమంటే, ఆగవమ్మా ఓవర్కే కట్టు అని ఎవరి మీద కట్టమంటావా? గవర్నమెంట్ మీద కట్టమంటావా? నువ్వు కట్టమన్న వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరు తాలూకా తెలుసా? ఎవరెవరు ఫోన్ చేస్తున్నారో తెలుసా? మా ఉద్యోగం రోడ్డు బిగుతావేంటి? మేమేం చేయాలో మా తెలుసు లేకుండా ఆగు. అయినా నీ కూతురు అక్కడికి ఎందుకు పోయింది? నీ కూతురికి ఏం పని? పిల్లల దగ్గర పెట్టుకోరా మీరు అంటూ ఈ రకమైన ధోరణి స్టేషన్ లో నడుస్తుంటే కంప్లైంట్ ఇవ్వడానికి బయటకు వచ్చిన తల్లి పరిస్థితి ఎలా ఉంటది సార్? సార్ చాలా దారుణం ఏంటంటే, ఇలాంటి కేసుల్లో ముందుకు రారు సార్. అంటే ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిన, ఒక మేజర్ బాలిక మీద అత్యాచారం జరిగిన అది బయటకు చెప్పుకుంటే సిగ్గుపోతుంది, అమ్మాయికి పెళ్లిళ్ళు కావు, లేకపోతే సొసైటీలో మనం ఒక తలదించుకునే పరిస్థితి ఉంటదని గతంలో సార్ ఒక 10-15 ఏళ్ల క్రితం ఇలాంటి కేసులు ఎక్కువ నమోదు అయ్యేవి కాదు సార్. అసలు ఆ నమోదు లిస్ట్ లో కరెక్ట్ గా సార్ మాకు తెలిసిన వాళ్ళ ఇంటి పక్కన ఒక ఇంట్లో దొంగలు పడ్డారు సార్. వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు. ఒకళ్ళు వాళ్ళ ఇంట్లో ముసలావిడ వాళ్ళ నాయనమ్మ దగ్గర 2 ఆడబిడ్డలను పెట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు సార్. ఆ ఇంట్లో దొంగలు పడి బంగారం అంతా పోయింది సార్. అయితే పోలీసు వాళ్ళు కంప్లైంట్ రాసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పారు, ఏమీ పోలేదులేండి, బంగారం ఏమీ పోలేదు, ఏమీ పోనప్పుడు కంప్లైంట్ ఎందుకులేండి, అది ఇదని చెప్పి పంపించేసినారు.
కానీ వాళ్ళ నాయనమ్మ చెప్తున్నారు బంగారం పోయిందమ్మా అని. మరి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదంటే దొంగతనానికి వచ్చిన వాడు ఆ ఇద్దరు ఆడబిడ్డల్ని కూడా అనుభవించి వెళ్ళిపోయారు. బాబా. కంప్లైంట్ అంటూ ఇస్తే బయటకు పెడితే ఇవన్నీ బయటకు వస్తాయి. పెళ్లి కావాల్సిన పిల్లలు, చిన్నమ్మాయి, అందులోనూ కంగారు పడిపోయి భయపడిపోయి అసలు ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉందమ్మా, ఇంకొక ఊర్లో పెట్టేసినాము, ఇటువంటి పరిస్థితుల్లో రోడ్డు మీదకి రాలేమమ్మా, పోతే పోయింది బంగారం, విలువైంది ఆడబిడ్డలు, ఆడబిడ్డల మాన ప్రాణాలు అంటూ అలాంటి కుటుంబాలు ఇన్ని చూసినాము సార్. కళ్ళ ముందు జరిగింది. కంప్లైంట్ ఇవ్వమ్మా అంటే వద్దులేమో, వద్దు, ఆడబిడ్డ జాగ్రత్త పరుచుకుంటాం, లేకపోతే కాలేజ్ మానిపించేస్తాం, స్కూల్ మానిపించేస్తామని ఎంతో మంది స్కూళ్లు మాని, ఊర్లు మాని, రాష్ట్రాలు కూడా దాటి వెళ్ళిపోయినారు సార్. సొసైటీలో తప్పు జరిగింది, నా బిడ్డకు అన్యాయం జరిగింది, నా బిడ్డని ఇలా చేసినారని ఒక తల్లి ముందుకొస్తే ఎంత ముందుకు రావడానికి కూడా అసలు ఆ లోపల బాధ ఉంటుంది సార్. అందరం ఒక మహిళలమే, ఒక ఆడబిడ్డ తల్లులమే కాబట్టి ఆ బాధలో బయటకు వచ్చిన ఆ తల్లిని, అమ్మ సరే మీరేం బాధపడకండి అమ్మ, అమ్మ మీ బిడ్డ అయితే ఒకటి, నా బిడ్డ అయితే ఒకటి కాదు, మనం మాట్లాడదాం, నేను మాట్లాడతాను, నేను కంప్లైంట్ ఇస్తాను, మీరు పలుమార్లు స్టేషన్ కూడా రాబడలేదమ్మా, మా కానిస్టేబుల్ ఇంటికి పంపిస్తాను, ఉమెన్ పోలీస్ ఉంది, మీ ఇంటికి వస్తుంది, మీరు ఇచ్చిన రిపోర్ట్ రాసుకుంటుంది, మీరు బాధపడకండి తల్లి, ఏమి కాదు, తప్పు చేసిన వాడు ఎంతటి వాడినైనా ఈడ్చుకొచ్చి అరెస్ట్ చేయించాలి సార్. సార్ లీడర్ సినిమా అంటూ శేఖర్ కమ్ముల గారు తీసినారు చూడండి సార్. ఆ సినిమా చూసినప్పుడల్లా నాలో భావోద్రేకం పొంగి అలాంటి నాయకుడిని నేను చూడాలి 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 అనుకునేదాన్ని సార్. అంటే ఒక ఆడబిడ్డకి న్యాయం చేయలేనప్పుడు తన పదవిని సైతం, తన సీఎం స్థాయిని సైతం రాజీనామా చేసేసి ప్రత్యక్ష ఎన్నికల్లో బయటకు వచ్చేసినట్టు చూడండి. బా దమ్ముగా ఉంది సార్. అవన్నీ సినిమాల్లో చూడటమే, రియల్ లైఫ్ లో చూడలేము సార్. సో అంటే ఒక ఆడబిడ్డ కూడా తనని నమ్మని పరిస్థితి. ఆ రోజు భీమవరంలో దేవాలయం కట్టాలి, రామాలయం కట్టాలి, లేకపోతే ఆ గొడవలు ఈ గొడవలని బయటకు వచ్చినటువంటి నాయకుల్ని చూసినాం కదా సార్. దేవాలయం కట్టడం కోసం హైకోర్టు దాకా వెళ్ళినారు, కేసు కట్టమని పోలీస్ స్టేషన్ లో పోలీసులకి చెప్పలేకపోయారు. ఆ మహిళ హోమ్ మినిస్టర్ గారిని, మహిళా కమిషన్ చైర్పర్సన్ ని కూడా కలవలేని పరిస్థితిలో ఎందుకు అయిపోయారు? వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎందుకు న్యాయం దొరకట్లా? అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చెప్తారు? పొలిటికల్ ప్రెజర్. ఎందుకు ప్రెజర్ సార్? నేను అనుకుంటాను సార్, అసలు హైకోర్టులో కాదు సుప్రీం కోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయాలనిపించింది సార్. ఏంటంటే ఇండిపెండెంట్ బాడీగా పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా పెట్టండి సార్. వాళ్ళు పగలు రాత్రి కష్టపడి హైదరాబాద్ లోనో, ఢిల్లీలోనో కోచింగ్ లో ఉండి చదువుకొని సొసైటీకి సర్వీస్ చేయాలని అనుకున్నటువంటి వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఎయిమ్ ని నీళ్లు చల్లుతున్నారు సార్. ఈ రోజు అతను చెప్పిన మాట సార్, హైకోర్టులో జడ్జి గారి ముందు చెప్పిన మాట ఇదేంటండి, అంతా ఎవిడెంటరీ ఉంటే మీరు కేసు కట్టలేకపోతున్నారు, ఏం జరుగుతుంది వ్యవస్థలో? ఐఎమ్ సారీ సార్, పొలిటికల్ ప్రెషర్. పొలిటికల్ ప్రెషరా? అరే ఉద్యోగం మానేయండి అయ్యా, ఉద్యోగం మానేయండి, ఇంకెందుకు పొలిటికల్ ప్రెషర్ అని చెప్పడానికి? అరే 5 ఏళ్ళు ఉండిపోయే రాజకీయ నాయకుల కోసం మీరు పొలిటికల్ ప్రెషర్ అని, ఒక మైనర్ బిడ్డ మీద జరిగిన అత్యాచారానికి ఫోక్సో లాంటి బలమైన చట్టాలు ఉన్నప్పటికీ కేసు కట్టకుండా పొలిటికల్ లీడర్లు ఒప్పుకోవట్లేదు సార్. పొలిటికల్ ప్రెషర్ ఎక్కువైపోయింది సార్. కేసు కడితే ఊరుకోమంటున్నారు సార్, కేసు కట్టమని ఆమంటుంది సార్. అప్పుడు ఎవరి వైపు నుంచోవాలి సార్? సో ఇటువంటి పరిస్థితుల్లో అనిపిస్తది సార్, అడవుల్లో అన్నలే కరెక్ట్ ఏమో, పెన్నుతో చేయలేని పని గన్నుతో చేయాలమ్మా అంటూ అడవుల్లోకి వెళ్ళిపోయిన అన్న చెప్పే ప్రతి మాట ఈ సొసైటీలో ఆడబిడ్డల మాన ప్రాణానికి రక్షణ లేదు అంటూ ఒక పెద్ద ఒసే రావులమ్మ సినిమాలో దాసరి నారాయణరావు గారు డప్పు కొట్టి చెప్తారు చూడండి, ఈ గుండెల డప్పు విని అంటూ ఒక పెద్ద ఒక కమ్యూనిజం భావాలతో ఉండే పాట వచ్చేస్తుంది సార్. సో అటువంటి భావోద్రేకం కలిగినప్పుడు ఏం చేస్తుంది? డిప్యూటీ సీఎం గారు చెప్తారు సార్, ఆడబిడ్డల పక్షాన్ని నిలబడతాం, ఆడబిడ్డల పక్షపాతి, నిన్న నన్ను మొన్న తిట్టినటువంటి వీర మహిళలందరూ దయచేసి బయటికి రండమ్మా, మీరు నన్ను కుక్కలతో పోల్చినా, గుంట నక్కలుగా మాట్లాడినా ఏమీ పర్లేదు, దయచేసి భీమవరం వెళ్ళి ఆడబిడ్డని కలవండి, ఆ తల్లికి ధైర్యాన్ని నింపండి, హైకోర్టు దాకా పోబడ్లా ఫ్రెండ్లీ పోలీస్ ని, అట్మాస్ఫియర్ ని నేర్పించండి, వెనకాల పవన్ అన్న ఉన్నాడు, నీకే బాధ లేదమ్మా, ఎవరు కేసు కట్టపోయినా మీరు జనసేన పార్టీ ఆఫీస్ కి రండి, లేకపోతే వీర మహిళ విభాగంలో మేమందరం ఉన్నాం, మమ్మల్ని కలవండి. మీరు హైకోర్టు దాకా, హైకోర్టుకి ఎంత ఖర్చు ఉంటుందో తెలుసా సార్? హైకోర్టుకి వెళ్లే దారి, హైకోర్టుకి ఎలా వెళ్లాలో కూడా తాండాల మహిళలకి, అటవీ జాతిలో ఉండే ఎక్కడెక్కడో ఆడబిడ్డలకి తెలియదు సార్. సార్ ఇటువంటి పరిస్థితుల్లో ఉమెన్ పోలీస్ అంటూ ఒకదాన్ని సృష్టించినాడు చూడండి సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. ఉమెన్ పోలీస్ ద్వారా ఏం జరుగుతుందమ్మా, పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళలేని ప్రతి ఒక్కరికి యూనిఫామ్ లేకుండా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రతి కష్టాన్ని తీసుకొని కంప్లైంట్ రాసుకొని పోలీస్ స్టేషన్ లో పెట్టి దగ్గరుండి కంప్లైంట్లు చేపిస్తున్న విధానం అనేది సుప్రీం కోర్టు కూడా అప్రిషియేట్ చేసే పరిస్థితి సార్. అక్కడ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అన్నారు, ఉమెన్ పోలీస్ అనేది మా ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా స్టార్ట్ చేసినారు సార్, అప్పట్లో జగన్ రెడ్డి గారు. అంటే ఉమెన్ పోలీస్
వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఉమెన్ పోలీస్? వాళ్ళు యూనిఫామ్ వేసుకుంటారా అన్నారు, వేసుకోరు సార్ అన్నారు. వాళ్ళు అంటే ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కి ఎంతమంది ఉమెన్ పోలీసులు ఉంటారు అని అంతా డిక్లేర్ చేస్తే, ఎక్కడ తప్పు జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా, మీ ఇంట్లో ఆడబిడ్డలాగా, మీ మహిళలాగా మీ దగ్గరకు వచ్చి ఒక మహిళతో కేసు కంప్లైంట్ రాయించుకొని ఈరోజు ఎఫ్ఐఆర్ దాకా పోతుందంటే అది గత ప్రభుత్వానికే చెల్లుతుంది సార్. ఈ రోజు అక్కడ కూడా తప్పులు జరిగి ఉండొచ్చు, ఇక్కడ తప్పులు జరిగి ఉండొచ్చు. ఎక్కడ తప్పులు జరిగినా మహిళల దగ్గర మాత్రం రెక్టిఫై చేయండి సార్. దయచేసి ఏదైతే ఆ తల్లి ఆవేదన హైకోర్టు దాకా వెళ్ళిన ఆ తల్లి ధైర్యాన్ని చూసి ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి సార్. పార్టీలకు హైకోర్టు ఏ వ్యాఖ్యలు చేస్తుందండి? హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు అది పోలీసులకు వర్తిస్తాయా లేకపోతే ప్రభుత్వాన్ని సూచించి చేసినట్ట? సార్ పోలీసులకు వర్తిస్తుందా, గవర్నమెంట్ కి వర్తిస్తుందా అంటే పొలిటికల్ ప్రెజర్ అన్నారు. ఏ పొలిటికల్ ప్రెజర్ అండి? అపోజిట్ గవర్నమెంట్ ఏమైనా పొలిటికల్ ప్రెజర్ పెట్టిందా? ప్రెసెంట్ గవర్నమెంట్ ఏమైనా పొలిటికల్ ప్రెజర్ పెట్టిందా? ప్రెసెంట్ గవర్నమెంట్ పొలిటికల్ ప్రెజర్ పెడుతుంటే వేర్ ఇస్ హోమ్ మినిస్టర్ అని అడుగుతారా? సింగపూర్ ట్రిప్ లో ఉన్నారండి, వస్తున్నారు, ఆన్ ది వేలో ఉన్నారని చెప్పారేమన్నా? సో ఇది చాలా దారుణం అండి. ఇప్పుడు హైకోర్టు డైరెక్ట్ అటాక్ టు గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మీ గవర్నమెంట్ మీరు చెయ్యకపోగా చేసేటటువంటి ఒక అధికారిని మీరు నిర్బంధిస్తారా? చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ పోలీస్ అధికారికి కూడా బయటకు వచ్చాక చివాట్లు పెడతారండి. పొలిటికల్ అనే ప్రెజర్ ని ఎందుకు పెట్టావు, ఎందుకు చెప్పావు అంటే, మరి ఎవిడెన్స్ ఉండి కట్టకపోతే మరి మేమేం చెయ్యాలండి? ఎవిడెన్స్ ఉంది ఎందుకు కట్టలేదండి అని అడుగుతున్నారు జడ్జి గారు. మరి మేమేం చెప్పాలి? ఒళ్ళు కొవ్వెక్కి కట్టలేదా? అవతల దగ్గర డబ్బులు తీసుకుని కట్టలేదా? లేదు. ఇవి రెండు కాదు, పొలిటికల్ ప్రెషర్. మా పనులు మమ్మల్ని చేసుకునేవట్ల, మా పనులు కూడా వాళ్ళే చేస్తామంటున్నారు. మేమేం చెయ్యాలో కూడా వాళ్ళే చెప్తున్నారు. ఇంకెందుకు మా తల మీద ఉండే టోపీలు కూడా వాళ్ళే పెట్టుకుని, మా యూనిఫామ్ కూడా వాళ్ళే వేసుకొని చేయమనండి. మేము వాళ్ళ గేట్ల కాడ నుంచుంటాం. నిన్నటి రోజు అంబటి రాంబాబు గారి విషయంలో జరిగింది ఏంటండి? 7 గంటలు ఆపకుండా దాడి చేస్తుంటే ప్రతి పోలీసులు కాళ్ళ వేళ్ళ పట్టుకుంటున్నాడు కార్పొరేటర్ ని. అన్న ఊరుకోనా, అన్న కొట్టకన్నా, వాడిని వేసేయాలరా, వాడు కార్ని వేసేయాలరా అంటూ కొడుతుంటే పోలీసులు అయ్యా అమ్మ అని బతిమలాడాల. చేతిలో ఉండే లాఠీలకి పని చెప్పి 144 సెక్షన్ అమల్లో పెట్టి బార్కెట్లు పెడితే ఒక్కడన్నా లోపలికి పోతాడా అండి? వాళ్ళు కార్లు తగలబెట్టి, కార్లు నిప్పు పెట్టి, ఇండ్లు పగలగొట్టి ఎమ్మెల్యే గారి సమక్షంలో జరుగుతుంటే నిర్వీర్యం అయిపోయింది పోలీస్ వ్యవస్థ. బీహార్ ని తలపించింది పోలీస్ వ్యవస్థ. లోపల ఉన్న వ్యక్తి మంచి వ్యక్తా చెడ్డ వ్యక్తా అనేది కరెక్ట్ కాదు. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కదా. అతను అలా అన్నాడు, ఇలా అతన్ని ఎలా అన్నా సరే నువ్వు లా అండ్ ఆర్డర్ ని కాపాడాలి కదా. చంపేస్తారు, అతన్ని చంపేసే హక్కు మీకుందా? ఏంటిది? వ్యవస్థలు ఎటువైపు తీసుకెళ్లిపోతున్నారు? ఇది హైకోర్టులో ఆ రోజు కూడా సార్ జడ్జి గారు ఆశ్చర్యపోయారు. అదేంటి ఇంత గొడవ జరుగుతుంటే అక్కడ ఆవిడ కనిపిస్తున్న ఆవిడ ఎవరంటే ఎమ్మెల్యే. ఓ మై గాడ్, ఎమ్మెల్యే సమక్షంలో జరిగిందా? వీళ్ళు ప్రజాప్రతినిధుల వీధి రౌడీలా అనే పరిస్థితిలో ఉండే ఆ కుటుంబానికి ప్రొటెక్షన్ అడిగినారు సార్. ఆ కుటుంబానికి ప్రొటెక్షన్ ఇచ్చారు. అంటే కంచె చేను వేసే పరిస్థితుల్లో ఈ రోజు ఒక ఎమ్మెల్యే సమక్షంలో కార్పొరేటర్లు, డాక్టర్లు, పెద్ద పెద్ద నాయకులు వచ్చి ఇళ్ల మీద దాడి చేసేస్తుంటే ఇక ఎవరు కాపాడతారు? కాపాడాల్సిన పోలీసులు 7 గంటలు కాపాడలేని పరిస్థితిలో ఎన్ని వస్తువులు నిప్పంటుకున్నాయి, తగలబడిపోయినాయి. సో దయచేసి ఇండిపెండెంట్ బాడీగా పోలీస్ వ్యవస్థను కూడా ఉంచాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే దాంట్లో కూడా చాలా మంది నిజాయితీ పరులు ఉంటారు, కొంతమంది చెంచాగిరి చేయడానికి, ఊడిగం చేయడానికి కూడా వస్తుంటారు. సో అంత మందిలో 100 గంజాయి మొక్కల్లో ఒక్క తులసి మొక్కన్న ల్యాండ్ ఆర్డర్ ని కాపాడకపోతుందా సార్? ఒక పసిబిడ్డకి అన్యాయం జరిగింది, నన్ను అక్కడ టచ్ చేసినారు, ఇక్కడ టచ్ చేసినారు అని మాట్లాడుతుంటే మేము ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ పెట్టేవాళ్ళం సార్. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ పెట్టి అటు తలుపులు ఇటు తలుపులు వేసి మొన్న మధ్య అండి ఒక 6 నెలల క్రితం మేము కర్నూలులో ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ చేసినప్పుడు ఇమీడియట్ గా లేడీ జడ్జి గారు అందరినీ బయటికి పంపించేసి డోర్స్ లాక్ చేసేసి ఇప్పుడు చెప్పండి రజనీ గారు అన్నారు. అందులోనూ అది మైనర్ కేసు కాదు, మేజర్ రేప్ కేసు. సో అప్పుడు కూడా పోలీసులు సంవత్సరం వరకు కేసు కట్టకపోతే హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు కేసు కట్టమని డైరెక్షన్ జిల్లా కోర్టుకి ఇస్తే కర్నూలు కోర్టులో ఆ ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేయమని జిల్లా కోర్టుకి తిరిగి అక్కడ ఇంప్లిమెంట్ చేసి అతని మీద 376 రేప్ కేసు వేయించగలిగినాను సార్. ఇవన్నీ సాధించిన ఘనతని చాలా సగర్వంగా చెప్పుకుంటాను సార్. ఈ ఫోక్సో కేసు సార్, మైనర్ బిడ్డల వల్ల ఏం చెప్పుకుంటారు సార్? అక్కడ ఎందుకు టచ్ చేసినారు, ఇక్కడ ఎలా పట్టుకున్నాడు, తర్వాత ఏం చేసినాడు? ప్రాణం చచ్చిపోతుంటది సార్. వాళ్ళని ఆ ప్రశ్నలు అడగాలంటే ప్రాణం చచ్చిపోతుంటది సార్. అటువంటిది ఆ తల్లి పోలీసు వాళ్ళు అంటే మగవాళ్ళ మధ్యలో తన బిడ్డకు జరిగిన ఆవేదన చెప్తుంటే కనికరించకపోగా హోమ్ మినిస్టర్ గారు ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వకపోగా మహిళా కమిషన్ చైర్మన్ పక్కకు తలదిప్పుతుంటే కట్టాల్సిన పోలీసులు పొలిటికల్ ప్రెజర్ అంటే ఏది భద్రత? ఏది భద్రత? మహిళలకి భద్రత ఏది? పసిబిడ్డలకి భద్రత ఏది సార్ ప్రభుత్వంలో? సార్ దయచేసి ప్రభుత్వం ఏదైనా కానీ చిత్తశుద్ధిగా ఆడబిడ్డల విషయంలో, అందులోను పసిబిడ్డల విషయంలో
చాలా ఉండాలని, మనస్ఫూర్తిగా ఉండాలని, అంటే చాలా స్టాండర్డ్ గా ఉండాలి సార్. దీంట్లో ఎటువంటి రాగద్వేషాలకి అతీతంగా పని చేయాలి, మన ఇంట్లో బిడ్డల్లా భావించాలి, ఫ్రెండ్లీ పోలీస్ ని నేర్పించాలి సార్.